పాపిరెడ్డి గారు ఏపీ విషయానికి వస్తే ఏపీలో మొన్నేమో లిక్కర్ స్కామ్ అన్నారు, నిన్నేమో హూ కిల్డ్ బాబాయ్, ఇవాళేమో ఆడుదాం ఆంధ్రాలో రోజా 120 కోట్లు స్వాహా చేసిందని చెప్పేసి కూడా రేపు మాపో విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ భూస్థాపితం చేసే అవకాశం ఉందంటారా ఈ కేసుల ద్వారా? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కేసుల ద్వారా అనుకుంటే అంతకుముందు చంద్రబాబు గారి మీద, చంద్రబాబు అనుమానాల మీద కూడా జగన్ గవర్నమెంట్ అనేకంగా వచ్చినాయి. ఆఖరికి చంద్రబాబు గారు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఆయన తెలుగుదేశం పోలేదు, చంద్రబాబు గారు పోలేదు, తెలుగుదేశం గెలిచింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. మన చరిత్ర చెప్తుంది కదా, స్పష్టంగా కనబడుతున్నది. ఇప్పుడు రేపు వీలేదో కేసులు పెడతాం, లేకపోతే జగన్ను అరెస్ట్ చేస్తాం, జైలు. ఇప్పుడు జగన్కి ఏం జైలు పోవడం కొత్త కాదు, మళ్ళీ ఒకసారి పోతాడు. ఒకటేంటంటే ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఈ గవర్నమెంట్ ప్రజలలో ఏ లెవెల్లో స్థానం ఉంటుంది, అది ప్రతికూల స్థానం ఉంటుందా, అనుకూల స్థానం ఉంటుందా అనేది 29 ఎలక్షన్ డిసైడ్ చేస్తాయి. కానీ ఒకవేళ జగన్మోహన్ అరెస్ట్ చేస్తే సింపతి మెర్జ్ అయ్యే అవకాశం ఉంది వైసీపీకి. ఈ భారతదేశం వంటి ఒక వ్యవస్థలో ఎప్పుడు కూడా కొంత సింపతి, అయ్యో వాడు జైలుకు వేయండు అని సింపతి ఉండొచ్చు. కానీ ఆ సింపతితోనే గెలుస్తారు, ఓడిపోతారు అనేది కూడా చెప్పడం కష్టం. కానీ ఒకటేంటంటే ఇప్పుడు రాజకీయ కక్ష, నన్ను జైలు పంపాడు కాబట్టి నేను కూడా జైలు పంపుతా అని అనుకుంటే చంద్రబాబు గారు పంపొచ్చు. అది పంపడం, పోవడం రావడంతో గెలిపోవడములు దాన్ని ప్రభావితం చేసేంత గొప్పగా ఏమి ఉండకపోవచ్చు. కానీ లిక్కర్ స్కామ్ అయినా లేకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి దాకా ఎందుకు వస్తలేరు అనేది చర్చ. తెర వెనుక అదృశ్య శక్తి ఏమైనా ఉందా, ఏమైనా కాపాడుతుందా? ఢిల్లీ నుంచి ఏమైనా సంకేతాలు వస్తే కానీ జగన్ టచ్ చేయరా? ఇప్పుడు నందు గారు ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా పాల్గొనలేదు. పరోక్షంగా ఏమైనా సంబంధం ఉన్నదా లేదా అనేది ఇప్పటివరకు కూడా అదే అంటున్నారు. కానీ అది నిరూపణ కాలేదు, లేదా బలమైన సాక్ష్యాలు కూడా పెద్దగా చెప్పలేదు. ఎందుకంటే దాని వెనుక జగన్ ఉన్నారు. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ మీడియా అంతా వాళ్ళ చేతులు ఉంటుంది కాబట్టి రకరకాలుగా వస్తున్నాయి. మీడియా అంతా వాళ్ళదే కాబట్టి మళ్ళీ ఆయనకు అదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు 2 కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఇది వస్తుంది. అట్లాగే మిగతా అనుకునేవన్నీ కూడా ఈ రకరకాల రోజా కానీ ఇవన్నీ కూడా అవన్నీ కూడా వస్తుంటాయి. వాళ్ళు అరెస్ట్ అవుతారు, జైలుకి పోతారు, మళ్ళీ వస్తారు. గవర్నమెంట్ ఒక పర్ఫార్మెన్స్ బాగలేకపోతే మళ్ళీ వీళ్ళు గెలుస్తారు, మళ్ళీ వీళ్ళు అధికారంలో వస్తారు. చార్జ్ షీట్ లో భారతి పేరు కూడా ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. పెడతారు, ఉన్నా కూడా లేకున్నా కూడా పెడతారు. ఉండొచ్చు, ఉన్నా కూడా అది ప్రూవ్ చేయడం అన్నది అంత సులువైన పని కాదు. ఇదంతా కూడా మళ్ళీ రాజకీయాలకే ముడిపడతాయి. కాబట్టి మేము అపోజిషన్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని కావాలని అరెస్ట్ చేస్తున్నారు, అది చేస్తున్నారు. వీళ్ళు వైసీపీ ఉంటుంది, వాళ్ళని తప్పు చేసిన అంటారు. అటు కానీ 5 ఏళ్ళు వస్తుంది, మళ్ళీ ఎలక్షన్స్ పోతారు. ఎలక్షన్స్లో ఏం జరుగుతాయి ఎవరు తెలియదు. ఢిల్లీ తరహా కూడా ఇక్కడ కూడా నాసిరకం మందులు క్రియేట్ చేసి అమ్మారా అంటే ఏం చెప్తారు? లిక్కర్ స్కామ్లో ఢిల్లీ తరహా లిక్కర్ స్కామ్ జరిగిందంటారా ఇక్కడ ఏపీలో? ఇప్పుడు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఎందుకు అంత పాపులర్ అయిందంటే మన లెక్క అక్కడ అంత ఓపెన్ సిస్టమ్ కాదు. ఢిల్లీలో ఏంటంటే అది కొన్ని షాప్స్కే పరిమితం. అది కూడా కొన్ని టైమింగ్సే. ఒక్కొక్కసారి డ్రై డే, హాలిడే ఉంటుంది. మనంతా విచ్చలవిడిగా లేదు అక్కడ. కానీ ఎప్పుడైతే కేజ్రీవాల్ దాన్ని సిసోడియా కొంత దాన్ని వెలుసుబాటు ఇచ్చి దాన్ని పెద్ద ఎత్తున దాన్ని మళ్ళీ అది ఎక్సైజ్ ద్వారా గవర్నమెంట్ రెవెన్యూ రావాలి, మేము మా స్కీమ్స్ ఇంప్లిమెంట్ కావాలన్న దానిలో వాళ్ళు స్టార్ట్ చేసినని చెప్తారు. దానిలో ఏమైందంటే అక్కడ జరిగింది ఏంటంటే ఏవైతే అక్కడ లిక్కర్ షాప్స్ అంతకుముందు 10-15 ఏళ్ళ నుంచి నడుపుతున్న షాప్స్ ఉన్నాయో అవన్నీ తీసేసి వేరే షాప్స్ పెట్టడం జరిగింది. పెట్టాను. దాంతోపాటుగా లిక్కర్ రేట్స్ కూడా పెరిగినాయి. పెరగడంతో ఏమైందంటే అప్పుడు వాళ్ళంతా ఏం చేశారంటే స్కామ్ జరిగింది, మమ్మల్ని తీసేసారని పెద్ద గొడవ అయింది. గొడవ అయిన తర్వాత ఏమైందంటే అప్పుడు ఈ సక్సేనా అని లెఫ్టినెంట్ గవర్నర్ కొత్తగా వచ్చాడు. రాగానే వీళ్ళంతా పోయి ఆయన కంప్లైంట్ చేశారు, ఇట్లా పాలసీలో బాగా పెద్ద ఎత్తున డబ్బులు మారినాయి, ఆప్ గవర్నమెంట్ ఇట్లా చేసిందని చెప్పగానే ఆయన ఏం చేసిందంటే ఎంక్వైరీకి ఇచ్చాడు. ఎంక్వైరీలో మొత్తం బయటపడడం దాంతో ఆపు కేజ్రీవాల్ అందరూ ఓడిపోయారు కదా మొత్తం. కాబట్టి అక్కడికి ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రాలో ఎప్పుడు లిక్కరు ఓపెన్. ఇక్కడ ఒకవేళ నీకు డూప్లికేట్ ఉంటుందంటే ఇంకా వాళ్ళు రకరకాల షాప్స్ వాళ్ళు తయారు చేస్తారు. లిక్కర్ అవి మామూలు విషయాలు, ఇక్కడ పెద్ద గొప్ప విషయాలు ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు డౌట్ ఏంటంటే ఇప్పుడు పెద్ద ఇది స్కాచ్ బ్రాండ్స్లో కూడా డూప్లికేట్ మాల్ వస్తుందని కూడా అంటున్నారు. కానీ అది వేరే విషయం. అది ఓకే. ఇప్పుడు ముఖ్యంగా
ఛార్జ్ షీట్లో జగన్ పేరు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నది కూడా మా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పెట్టొచ్చు జగన్ పేరు పరోక్షంగా ఉంటుందా ప్రత్యక్షంగా ఉంటుందా ఏ లెవెల్ ఉంటుంది వెనుక ఉన్న సమాచారం ఏంది దానిలో ఏ మేరకు ఉండడం దాన్ని బట్టి ఇప్పుడు పరోక్షంగా అంటే దానికి ఏంటంటే తన వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈయన పేరు కూడా ఉన్నదని పెట్టొచ్చు అది వేరు. వాళ్ళందరూ ఉన్నంత మాత్రాన జగన్ ఉండకపోవచ్చు లేదా నిజంగా కూడా జగన్ ఉండొచ్చు దాని ఎంక్వైరీలో ఏమి ఆధారాలు చూపెడతారు జగన్ యొక్క పాత్ర ఎంతవరకు ఉన్నది ఎంతవరకు పెట్టుబడి పెట్టిందో ఆ లాభాలు ఎంత ఇవన్నీ కూడా లెక్కలు చెప్పాలి కదా రేపు. ఇప్పుడు కవిత విషయంలో కొంత బయటకు వచ్చింది ఇప్పుడు అట్లే జగన్మోహన్ రెడ్డి విషయంలో వస్తే కూడా కేసులు జరగవచ్చు లేకపోతే ఉట్టిగా ఆరోపణలుగా ఉంటాయి. పాపిరెడ్డి గారు నిజంగా ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయా లేకపోతే కేవలం సంఖ్యలు అక్షరాలు చెప్తున్నారా? చర్చ ఏంటంటే P4 పథకం. ఈ P4 పథకంలో ఏంటంటే పేదలు ధనవంతులు కావాలి, ధనవంతులు పేదల్ని దత్తత తీసుకోవాలి అనేదే చర్చ, నినాదం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారిది. గతంలో మనం చూసుకుంటే జన్మభూమి అన్నట్టు కూడా ఒక పథకం తీసుకొచ్చారు. అది పక్కన పెడితే ఇప్పుడు P4 ద్వారా ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందా ప్రజలకి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా కూడా నాకు తెలిసిన మటుకు ధనవంతులు ఎవ్వరు కూడా బీద వాళ్ళని దత్తత తీసుకుని అభివృద్ధి చేసేంత గొప్ప హృదయాలు ఉన్నాయంటే కొంత కష్టసాధ్యం. అది పెద్ద అది సాధ్యం కాదు, అది వాళ్ళకి బాధ్యత కూడా లేదు. వాళ్ళు ఎందుకు వాళ్ళు ధనవంతులు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటారు, వాడు ఎందుకు ఇస్తాడు? వాడు డబ్బులు లేని వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. తర్వాత అది కూడా అది అది బీదరికాన్ని తొలగించడానికి అది పద్ధతి కూడా కాదు, అది పరిష్కారం కూడా కాదు. ఒకవేళ బీదరికాన్ని తొలగించాలి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచాలంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున పూనుకొని బీద వారికి కావాల్సిన ఉచిత విద్య ఉచిత వైద్యము ఏది తక్కువ ధరలో హౌసింగు తక్కువ ధరలో ట్రాన్స్పోర్టు ఇంకా ఇటువంటి తక్కువ ధరలలో నిత్యావసరాలు ఇవి సబ్సిడీ ఇవ్వంటలేను. ఒకవేళ ఆర్థిక వ్యవస్థ 6,000 బలోపేతం చేసి తక్కువ స్థాయిలో వచ్చినప్పుడు వాళ్ళ తక్కువ ఆదాయాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు అట్లే ఉంటాయి. అట్లా లేకుండా ధరలు పెరిగి ఇప్పుడు నువ్వు ఒక దిక్కు బీదలకు ధనవంతులు తీసుకోమని చెప్తూ ఓపెన్గా లిక్కర్ షాప్స్ బెల్ట్ షాపులు ఓపెన్ చేసి వాళ్ళ డబ్బులని కూడా తీసుకున్నాక నీకు ఎక్కడ బీదవాడు పైకి వస్తాడు? ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను. ఇక్కడ వరంగల్ ఇప్పుడు నేను ఈ ఇల్లు ఇంటీరియర్ చేసుకున్నప్పుడు నేను కొనుక్కున్నప్పుడు ఇక్కడ మాకు 600 నుంచి 800 రూపాయలు డైలీ వేజ్ ఉంటుంది. వాళ్ళు నేను అడిగినాను 2-3 సార్లు, మరి 600 నుంచి 800 మీకు కొద్దిగా మంచినికమే కదంటే నిజమే మంచినికమే సార్, అయినా మాకేం జరుగుతున్నదంటే మేము మా ఎక్కడ ఉండే దగ్గర నుంచి ఇక్కడ రావాలంటే 50 నుంచి 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్కే పోతున్నది. పోతే మేము ఇక్కడ పోతే ఆ లిక్కర్ షాప్ పోయి ఒక క్వార్టర్ అంటే 160 ఎంత ఉంటుంది, దాంతో పాటుగా చిన్నగా తినేది తీసుకొని 200 రూపాయలకి ఇక్కడే పోతాయి. 200-250 రూపాయలు అంటే మాకు ఒకవేళ 600కి కూలి వచ్చినప్పుడు కూడా ఇంటి వారికి అదే 400 కన్నా ఎక్కువ అయితే లేదు. ఒకవేళ 800 వస్తే 600 వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏమవుతున్నది, ప్రభుత్వమే ఒక విధంగా తీసేసుకుంటుంది, ఉంచలేదు. కాబట్టి ఇవన్నీ పెట్టి బీద వాళ్ళను ఏదో ధనవంతులు చేస్తారు. ఇప్పుడు బీద వాళ్ళ పైసలతోనే ధనవంతులు అవుతున్నారు. ధనవంతులు ఎవడు బీద వాళ్ళకి పైసలు చేయడు. నేను ఎకనామిక్స్ ప్రొఫెసర్ చెప్తాను, ఎక్కడ కూడా ఏ ధనవంతుడు కూడా బీద వాళ్ళకి పైసలు ఇచ్చిన దాఖలాలు లేవు, వాళ్ళు ఇవ్వరు కూడా. అంటే అటువంటి పథకం నిజంగా ఫెయిల్ అయిపోతుందనా? అది ఎవరు టేకప్ చేస్తారా? ఇప్పుడు ఆంధ్రలో ఉన్నది, ఆంధ్రలో పెట్టుబడిదారులు ఉన్నారు, కోటీసులు ఇస్తారా? వాళ్ళకి తీసి మొత్తం పైసలను తీసి ఇప్పుడు నా దగ్గర ఒక 100 కోట్లు ఉన్నది, ఒక్కొక్కరికి 1 లక్ష 2 లక్షలు పంచుతారా? ఇస్తానా నేను? 2 లక్షలు కాదు కదా, 2 రూపాయలు కూడా ఇవ్వడాడు. ఓకే. ఇప్పుడు వైఎస్ వివేకానంద హత్య కేసు సునీత గారు ఏం చెప్తున్నారంటే నన్ను కూడా చంపేస్తారేమో, నాకు న్యాయం కావాలి అన్నట్టు కూడా మేము మాట్లాడుతున్న పరిస్థితి. న్యాయం జరుగుతుందా ఈ కేసులో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సరే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్ గవర్నమెంట్ దాన్ని ఆపింది అన్నది ఒక ప్రధానమైన ఆరోపణ, కొంత నిజం కూడా ఉండొచ్చు. ఎందుకంటే వైసీపీ వాళ్ళే దానిలో ఇన్వాల్వ్ అయినట్టుగా వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 1 year అవుతున్నది. ఇప్పుడు ఎవరైనా దోషులు ఎవరైనా ఉంటే బయట ఇన్వెస్టిగేషన్ చేసి ప్రభుత్వ యంత్రాంగంతో వాళ్ళ చేతులు ఉన్నది కదా, పోలీసు ఇన్వెస్టిగేటివ్ మెకానిజం బయట పెట్టాలి, దాన్ని ప్రూవ్ చేసి కేసులు పెడితే వాళ్ళు అయిపోతుంది, జైలు పోతారు. అంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే సునీత గారికి కేవలం ఎన్నికలు ఉన్నప్పుడే వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుర్తొస్తారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎన్నికలు ఉన్నప్పుడే తను బయటకు వస్తుంది. దీనిలో చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు వైసీపీ ఆరోపణ ఏంటంటే ఈమెను
తెలుగుదేశం వాళ్ళు ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటున్నారు. అంతకుముందు షర్మిలను యూజ్ చేసుకున్నారు, ఇప్పుడు ఈమెను యూజ్ చేసుకుంటారు. అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయ ఎత్తుగడలు ఎట్టుంటాయంటే ఒక పార్టీ యొక్క వీక్నెస్ను వీళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు జగన్కు వీక్నెస్ ఏంటి, షర్మిల ఆమె జయమ్మ ఇద్దరు కూడా అప్పుడు జగన్ సపోర్ట్ చేయకపోవడం. అంటే ఇప్పుడు జగన్ ఎందుకు ఓడిపోయిందంటే ఇవన్నీ కారణాలు ఏమవుతాయి, మామూలుగా కాదు. వీళ్ళందరూ బాగా బ్లేమ్ చేశారు కదా జగన్. తర్వాత ఈమె కూడా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి బిడ్డ కూడా బాగానే బ్లేమ్ చేశారు. ఇవన్నీ కూడా జగన్కు ఓడిపోవడానికి కారణాలని. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎట్లా చూసుకోవాలంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడే ఉన్నది, తెలంగాణ ఉన్నది. ఇప్పుడు కవిత, ఇప్పుడు టీఆర్ఎస్ వినా కేసీఆర్ వినా, సార్ కేసీఆర్ మైనస్ మీద టీఆర్ఎస్ నాయకులు అందరూ వినా ఇంక్లూడింగ్ హిజ్ బ్రదర్ ఆయన మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలు చేయడం, ఈ పోరాటం చేయడం ఎవరికి లాభం అవుతుంది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్కు ఒకవైపు, రెండో వైపు బీజేపీకి. కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు, వాళ్ళు సంతోషపడుతుంటారు. కాబట్టి ఇవన్నీ రాజకీయాలు. ఇప్పుడు దాని కాకపోతే దీనికి కొంత న్యూసెన్స్ వాల్యూ ఉంటుంది. ఈ న్యూసెన్స్ వాల్యూ ఉన్నంతసేపు ఇప్పుడు షర్మిలను బాగా వాడుకున్నారు. షర్మిల ఆ విధంగా వదిలిపెట్టడంతో వాళ్ళకి తెలుగుదేశానికి ఒక విధమైన ఒక ఆయుధం దొరికింది, దాన్ని ఎఫెక్ట్గా వాడుకున్నారు. ఇప్పుడు షర్మిల ఎక్కడ ఉన్నదో ఏం చేస్తుందో కూడా ఎవరు తెలియదు. ఓకే, ఇప్పుడు నీకు అప్పుడు ఎలక్షన్స్ ముందు షర్మిల ఉన్నది, ఇప్పుడు ఏమి ఉన్నది. ఇప్పుడు వైసీపీ అనేది కూడా కరెక్టే. కొంత వాళ్ళకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ముందరికి వచ్చి మాట్లాడుతుంటారు, తర్వాత ఏముండదు. ఓకే.